పరిధిలో పెద్దదుమ్మలం గ్రామస్తులు మండల విభజనలో మా గ్రామానికి తీవ్ర అన్యాయం జరిగిందని గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ చేసి మండల సాధన కొరకు రోడ్లు దిగ్బంధం చేసి మా యొక్క సమస్యను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు మరియు మండల సాధన సమితి సభ్యులు. అని 20 రోజుల నుంచి మేము ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాము. ఏ అధికారులు గాని నాయకులు గాని ఇప్పటి వరకు మా వైపు చూసింది లేదు. మా గ్రామాన్ని మండలం చేయాలని ఏ అధికారి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు. మేము మా గ్రామాన్ని మండలం చేసుకునే వరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాను. నేను మా గ్రామం కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. మా గ్రామాని కోసం నేను ప్రాణ త్యాగం చేస్తాను. మండలం సాధించుకునే వరకు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎవరు మా గ్రామానికి అడ్డుపడతారో వాళ్ళని అతి త్వరలో తెలుసుకొని మీ ప్రెస్ మీట్ ముందు పెడతామో వాళ్ళు మా గ్రామానికి అడ్డుపడే వాళ్ళ పేర్లు. కానీ మా గ్రామానికి అందరూ సహకరించాలని నాయకులు అధికారులకి మేము ధన్యవాదాలతో కోరుతున్నాము. మా పెద్దతుమ్మలం గ్రామం ఇప్పటికే చాలా నష్టపోయాం, వెనుకబడిపోయినాము. మా గ్రామానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకసారి ప్రజల అభిప్రాయాలు కూడా ప్రభుత్వం గాని అధికారులు గాని సేకరించండి. మా గ్రామము మీకు ఎలాంటిదో తెలుస్తుంది. మా గ్రామము పెద్ద గ్రామము, ఆదన మండలానికే పెద్ద గ్రామము. మాకి మండలం ఇవ్వాలని కోరుచున్నాము. నా పేరు నర్సిరెడ్డి, పెద్దతుమ్మలం గ్రామం. పెద్దతుమ్మలం గ్రామానికి మనం బంధు ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు, మరి ఆ నాయకులు, మండల సాధన కమిటీ సభ్యులు, మా కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మరి బంధు కార్యక్రమాన్ని పాల్గొని మరి బంధుని సంపూర్ణంగా మరి బంధు చేయడం జరిగింది. కాబట్టి ఈ మండలం సాధించే వరకు మేము పోరాడతాము. ఎందుకంటే మరి అన్నిటికీ కనెక్టివిటీ ఉన్న పెద్దతుమ్మల గ్రామాన్ని విస్మరించి వేరే గ్రామానికి మరి మండలం కేటాయించడం జరిగింది. గతంలోనే 30 సంవత్సరాలు కూడా మాకు అన్యాయంగా గురవుతూ ఉన్నాము. మాకు వచ్చే మండలం పెద్ద గడుపుకోవడం కూడా జరిగింది. కాబట్టి సబ్ కమిటీలు సంతకాలు లేక, తీర్మానం లేక వాళ్ళు ఏకగ్రీవంగా మండలాల్లో చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి మా గ్రామము మండలం చేయడానికి 17 గ్రామ ప్రజలు ఎంతో మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి చుట్టుపక్కల మరి మండలం నుంచి కూడా బాపులదొడ్డి, పులికానమ, చిన్న తుమ్మలము, మేగడోన, పీగులగొట్టు, గవుగెట్టు, మరి నెమిలికల్లు గ్రామాలు కూడా మా గ్రామంలో కలుస్తా అని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మా గ్రామాన్ని మండలం చేస్తే ఒక వలసలో నివారించడానికి అవకాశం ఉంటుంది, పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది, గ్రామాల అభివృద్ధి వైపు పయనించడానికి అవకాశం ఉంటుంది, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా డిమాండ్ ని మరి పాలకులైతేనేమి, అధికారులు అయితేనేమి గుర్తించి మా మండలాన్ని కంపల్సరిగా మండలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. మరి సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, అదే భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది. మా గ్రామానికి కోపం వస్తే వచ్చే ఎన్నికలు బహిష్కరిస్తాం. మండలం సాధించే వరకు ఈ పోరాటం ఆగుదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో అన్ని యువకులని, ప్రజలని, ప్రజా సంఘాలని, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ ఏకతాటిపైగా నిర్ణయించి మేమందరూ మండలం సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. వెంటనే గ్రామంలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసి ఫర్దర్ కార్యక్రమం ఏమనేది మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మా సొంత గ్రామమైన టీజీ భరత్ గారు, టీజీ వెంకటేష్ గారు మా మండలాన్ని మరి ఇవ్వడానికి మీరు సహకరించాలని, మరి మొన్ననే మరి మా కర్నూలుకు వచ్చి కూడా మరి టీజీ భరత్ గారు లేకపోయిన వెంటనే మేము వెనక రావడం జరిగింది. మరి వెంటనే మరి మా అందరూ కార్యాచరణ ఏర్పాటు చేసి దాదాపు 500 సభ్యులతోన మరి టీజీ వెంకటేష్ గారికి, టీజీ భరత్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరుతాము. కాబట్టి మా డిమాండ్ ని మీరందరూ అర్థం చేసుకుని టీజీ భరత్ గారు కూడా మీరు కూడా సొంత గ్రామమే కాబట్టి మాకు కూడా న్యాయం చేసి మా మండలాన్ని సాధించి పెట్టాలని నా గ్రామ ప్రజల తరఫున, నా చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజల తరఫున మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి రాజకీయ నాయకులు, అధికారులు మీరంతా
తప్పిదం ఏ విధంగా అయితే చేశారో అది ఇంత సాల్వ్ చేస్తూ మరి రీ85 కింద మా గ్రామాన్ని మండలం చేయాలని మేము ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్న మా మండలం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నా గ్రామ ప్రజల తరపున నా చుట్టుపక్కల గ్రామ ప్రజల తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు మండలం సాధించి పెట్టాలని అధికారులకు రాజకీయ నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. జై హింద్. నా పేరు టి సూపరాజ్, పెద్ద తుమ్మల గ్రామం. మండలం కావాలి అని పోరాడుతున్నాం. మా సమస్య అయితే ఇదే, అయ్యే వరకు మేము వదలము. మా కోరిక ఇదే. మొదట్లో కాదమ్మా, మొదట్లో మీ ఊరే అవుతుందని చెప్పి చాలా మంది చెప్పారు కదమ్మా. మరి ఎవరు అడ్డుకుంటున్నారు అనుకుంటారు మీ గ్రామస్తులంతా? అయినా ప్రతి పేపర్లకు ఇచ్చినారు అవుతుంది, పెద్ద తుమ్మలం గ్రామము మండలం అవుతుంది, ఆదోని జిల్లా అవుతుంది అని. అయినా ఏం చేసినారు, పెద్ద హరవణంకి ఇచ్చేసినారు. అది మాకు తెలియదు కదా. తెలిసినప్పటి నుంచే పెద్దవాళ్ళు మన ఊరోళ్ళు అందరూ కలిసి, కూటమి ప్రభుత్వం వాళ్ళు అందరూ కలిసి సహకరిస్తున్నాము. ఈ సహకరించడానికి అందరూ మరి కావాలని కోరుకుంటున్నాము.